చెప్పింది కాదు, వాళ్ళు చెప్పినే చెప్తాను. ఉగాది నుంచే ఉచిత బస్సు అని కర్ణాటక కూడా వెళ్ళారు మన మేడం గారు. కమిటీలో కర్ణాటక కూడా చూసుకుని వచ్చారు. అట్లా చెప్పిన తర్వాత ఉగాది నుంచే బస్సు ఫ్రీ బస్సు అని చెప్పారు. మరి ఉగాది దాటిపోయింది. మరి శాసనసభలో మాత్రం మేము జిల్లాకే పరిమితం, ఎక్కడికి కాదని చెప్పారు. అది కూడా తప్పే. అవన్నీ కూడా మనం ఆధారం లేనిది మాట్లాడటం. వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, నా పేరు చెప్పుకొని ఎక్కడికి నిలిపోమని చెప్పారు. మరి ఎవరైనా అడిగితే నా పేరు చెప్పండి, టికెట్ తీయక్కర్లేదని. వాళ్ళు ఇచ్చిన యాడ్లు కూడా ఉన్నాయి, ఎన్నికల ముందు ఇచ్చిన యాడ్లు కూడా ఉన్నాయి. ఇది ఉచిత బస్సుకు సంబంధించిన మాట. అంటే ఇచ్చిన మాటలు మూటలు, నీటి మూటలు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అన్నమాట. ఏవైతే మాటలు ఇచ్చారు ఎన్నికల కోసం, ఏదైతే రోడ్డు అయితే వేయడానికి సంకల్పించామో ఆ రోడ్డు ప్రారంభోత్సవంకి వెళ్ళి తెలిసింది. సంతోషం అండి, ప్రభుత్వంలో అది భాగం. ఎందుకంటే మేమేదో నిడిచిపెడితే వాళ్ళు చేయాలి, వాళ్ళేదో నిడిచిపెడితే మేము చేయాలి. కానీ అన్నీ చేయమని చెప్తున్నాను నేను. ఆ విధంగా వాటి మీదే ఇప్పుడు మేము అడుగుతున్నాం, సమస్యల మీద. ఏదైనా ఒక సమస్య మేము వచ్చింది కలెక్టర్ దృష్టికో మంత్రి గారి దృష్టి తీసుకుని దానికి పరిష్కారం చూపించారు. అలాగే రోడ్డు మేము శంకుస్థాపన చేసినాము, పని చేయండి. రోడ్డు మేము వేసాము, వీళ్ళు ప్రారంభించారు. మేము తప్పుగా ఏం పట్టడం లేదు. అట్లేదు ఈరోజు అలా ప్రారంభోత్సవంకి వెళ్ళలేదు, సంతోషం అట్లేదు. అలాగే మిగతావి చాలా ఉన్నాయి, మేము శంకుస్థాపన చేసినవి కావచ్చు, మంజూరై ఉన్నాయి కావచ్చు, ఉన్నాయి కాబట్టి అవన్నీ చేస్తే అసలు సంతోషం రండి. అటువంటి పనులు చేయాలి. అటువంటి పనులు ఎక్కడ ఉన్నాయి, ఏమి చేస్తున్నారు, ఎలాగున్నావు అని అడగడానికి మేము సమస్యలు అనేది అడుగుతున్నాం. ప్రజా పరిష్కార వేదిక, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అడుగుతున్నాం. తప్పుడు సమాచారం ఇచ్చిన అధికారుల మీద కానీ, మళ్ళీ చర్యలే తీసుకునే అధికారుల మీద, మేము ఏదైనా రిప్రజెంటేషన్ ఇస్తే చర్యలే తీసుకునే అధికారుల మీద చర్యలు తీసుకోమంటాం. లేదా తప్పుడు సమాచారం ఇస్తే తప్పుడు సమాచారం ఇచ్చిన అధికారుల మీద చర్య తీసుకోమంటాం. గొప్పలు చెప్పుకుంటున్నారు టీడీపీ నాయకులు, టీడీపీ ఎమ్మెల్యేలు, టీడీపీ మంత్రులు. మరి సమాచారం అడుగుతుంది ఎందుకంటే ఇది మీరు దాగి వచ్చిన సమాచారం కాదు కదా. వాళ్ళే చెప్పేస్తున్నారు 70% అయిపోయింది, పరిష్కరించిన 80% పరిష్కరించి 90%. ఆ పరిష్కరించిన వాళ్ళు ఎవరు, ఏ గ్రామము, ఏ పంచాయతీ, ఏ సమస్య, అది ఏ తేదీని మీకు వినతి పత్రం వచ్చారు, ఏ తేదీని పరిష్కరించారు, సమస్యలు ఇమ్మని అడుగుతున్నాం మేము. కానీ ఏమాత్రం కూడా చలనం లేదండి. తప్పకుండా దాని మీద అప్పీల్ తయారు చేస్తున్నాం. డుమాకు సంబంధించి మా లాయర్ గారు తయారు చేస్తున్నారు. అలాగే జనరల్గా దీనికి మేము ప్రజా సమస్యలన్నిటికి సంబంధించి రామకృష్ణ గారు తయారు చేస్తున్నారు అప్పీలు. అప్పీలేట్ అధికారులు అడుగుతాం. అప్పీలేట్ అధికారి కూడా ఇవ్వకపోతే మరి చీఫ్ కమిషనర్ అప్పుడు పెడతామన్నమాట. ఇన్ఫర్మేషన్ చీఫ్ కమిషనర్ ఉంటారులోనూ లేదా మా ఎంపీటీసీలోనూ తిరిగి మేము బలవంతంగా మా మావులు ఎక్కడ దాచేసినట్టు వాళ్ళ దగ్గర ఎవరో తల్లిదండ్రులు తీసుకొచ్చి మావుల మీద కేసులు పెట్టింది. ఈరోజు కూడా పేపర్లు వచ్చింది. అంటే ఏదో విధంగా మమ్మల్ని బాధ పెట్టాలి, ఇబ్బంది పెట్టాలి, అడగకూడదు, ఏది కూడా అడగకూడదు, నిలదీయకూడదు. ప్రభుత్వానికి కానీ అధికారులు కానీ ఆలోచనలో ఉన్నారు. నేను మొన్న ఏదేదో కలెక్టర్ల మీటింగ్లో మన జిల్లాకి ఏదో మంచిగా చేశాడని ముఖ్యమంత్రి పొగిడేరు అనేది సంతోషపడ్డాను. మన కలెక్టర్ గారు పొగిడేరు కనుక కలెక్టర్ గారు కూడా ఈ విషయంలో మరి ఫెయిల్ అయ్యేది. మరి ఆ విషయం ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదు నాకు అర్థం కాదు. మరి ముఖ్యమంత్రి గారి దృష్టిలో అయితే పాస్ అయ్యారు ఆయన. కానీ ఒక్క నియోజకవర్గం, ఈ జిల్లా అంతా కూడా అడగలేదు, ఒక్క నియోజకవర్గ తాలూగా ప్రజావేదిక వచ్చిన ఏదైతే వినతులు ఉన్నావో అటు పరిష్కారం ఎంతవరకు జరిగింది ఇమ్మంటేనే ఇవ్వకపోతే ఫెయిల్ అయినట్టే కదా, పాస్ అయినట్టు కాదు కదా. అట్లేదు అధికారులంతా ఫెయిల్ అయినట్టు అనమాట. అంటే ఉద్దేశపూర్వకంగా వైసీపీలు అడిగితే మేము ఇవ్వాలా అనే ఆలోచన ఉన్నారు.